7వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. 8వ అధ్యాయంలో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఒక వచనం నేను చదువుతూ ఉండగా మరొక వచనం మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. అలా ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాం. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరుకిచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలను రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దారినై రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దారినైన ఎడలను రాజువైన తమ సకల సంస్థానములలో ఉండు యూదులను నాశనం చేయవలనని హమ్మేదాత కుమారుడైన అగాగీయుడకు హామాను వ్రాయించిన తాకెదులు చొప్పున జరగకుండానట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞయుడి. మంచిది. మనం చదువుకున్న లేఖనాలు మన వెనుకల్లో దేవుడు దీవెనకరంగా మార్చును గాక. 7వ అధ్యాయములో హామాను యొక్క బహిష్కరణ, హామాను యొక్క మరణం అనేది మనం చూస్తా ఉన్నాం. 8వ అధ్యాయంలో యూదుల యొక్క సంరక్షణ అనేది మనకు కనబడుతుంది. టైటిల్, శీర్షిక యూదుల సంరక్షణ. 1 నుంచి 2 వచనాలు శత్రువులపై అధికారం. 1 నుంచి 2 వచనాలు శత్రువులపై అధికారం. 3 నుంచి 6 వచనాలు ఎస్తేరు విన్నపం లేక విజ్ఞాపన మనం చూస్తాం. అలాగే 7 నుంచి 8 వచనాల్లో ఉన్న సారాంశం ఏంటంటే రాజు యొక్క జవాబు. ఎస్తేరు విన్నపానికి రాజు యొక్క జవాబు, రాజు జవాబు. 9 నుంచి 14 వచనాలు 2వ శాసన తాకీదులు పంపబడుట. 2వ శాసన తాకీదులు పంపబడుట. ఎందుకంటే ఒకటి ఆల్రెడీ తాకీదులు పంపించబడ్డాయి. అది యూదుల యొక్క మరణం కొరకు పంపించబడ్డాయి. ఇది యూదుల యొక్క రక్షణ కొరకై పంపించబడినట్టు మనం చూస్తాం. 15 నుంచి 17 వచనాలు మొర్దెకై ప్రధానమంత్రి అగుట. మొర్దెకై ప్రధానమంత్రి అగుట. మంచిది. 1 నుంచి 2 వచనాల్లో ఇక్కడ అహష్వేరోషు అక్కడ ఉన్న ఎస్తేరును అలాగే మొర్దెకైని వాళ్ళు హెచ్చించినట్లు మనం చూస్తామండి. మొట్టమొదటిసారిగా మొర్దెకై రాజు సన్నిధికి వచ్చినట్లు మనం చూస్తామన్నాం. ఇక్కడే ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా అని మనం చూస్తా ఉన్నాం. ఇంతకు ముందు రాజు యొక్క ప్యాలెస్ ముందు గేట్ కీపర్ గా వర్క్ చేసేవాడు, వాచ్మెన్ గా వర్క్ చేసేవాడు, గేటు కీపర్ గా ఉన్నాడు. ఇప్పుడు రాజు సన్నిధిలోకి ప్రవేశించినట్లు మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి ఇక్కడ మనం ఆలోచన చేస్తే మొర్దెకై యొక్క తగ్గింపు మనం ఆలోచన చేయగలమండి. ఇంకా ముందుకు వెళ్తే ఇప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే రాణికి హామాను యొక్క ప్యాలెస్ ని
ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. రెండు జరిగినాయి ఇక్కడ. ఒకటి, రాజు యొక్క ఆమాను యొక్క ప్యాలెస్ రాజు ఎస్తేరుకి ఇచ్చాడు. ఈ ఎస్తేరు ఏం చేసిందంటే ఆ యొక్క ఆ ప్యాలెస్ మీద అధికారం, ఆ యొక్క ఇంటి మీద అధికారం మొర్దెకైకి ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. రాజు ఇంకో పని చేసి ఏం చేశాడో మనం చూస్తాం. 2వ వచనం, రాజు హామాను చేతిలో నుండి తీసుకున్న తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చాను అని మనం చూస్తా ఉన్నాం. రాజు హామాను ఉంగరమును అనగా హామాను కోల్పోయిన అధికారాన్ని మొర్దెకైకి ఇచ్చాడండి. ఇక్కడ హామాను కోల్పోయిన అధికారాన్ని మొర్దెకైకి ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాజు మొర్దెకైని పిలిచి ఆ వచనంలో మనం చూస్తే ఒక ప్రధానమంత్రి అధికారం. ఇంతకుముందు రాజు తర్వాత ఎవరు? హామాను దగ్గర ఉంగరం ఉంది, రాజు యొక్క ఉంగరం. ఆ ఉంగరం ముద్ర వేస్తే ఎవరు కూడా దాన్ని కొట్టివేయడానికి అవకాశం లేదన్నమాట. అంత బలమైన ఉంగరం, అంటే అంత అధికారం, అంత పవర్, సుప్రీం పవర్ కలిగిన ఉంగరం అన్నమాట. ఆ అధికారం ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చిందంటే మొర్దెకై చేతిలోకి వచ్చినట్లు మనం చూస్తామన్నా. అంటే రాజు వారిని అక్కడ హెచ్చిస్తా ఉన్నాడు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడు హెచ్చించుట. రాజు ఎస్తేరుకి అక్కడున్న హామాను ఇంటిని ఇచ్చాడు. ఆ ఇంటి మీద అధికారం మొర్దెకైకి వచ్చింది. అలాగే రాజు యొక్క అధికారం, ఉంగరం మొర్దెకైకి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి వారి జీవితాలు మనం ఆలోచన చేస్తే ఆ యొక్క బబులోను దేశంలో వారి జీవితాలు, వారి యొక్క జీవితాలు మనం ఆలోచన చేస్తే చాలా దైనందిన జీవితాలు, చాలా పేదరికం, అనాథలుగా ఉన్నారు. దిక్కుతోచిన పరిస్థితుల మధ్య వారు జీవిస్తా ఉన్నారు. కానీ దేవుడు వారిని ఎంతగా హెచ్చించాడో మనం చూస్తా ఉన్నాం. అనాథలుగా ఉన్న వారిని, దిక్కుతోచిన పరిస్థితుల మధ్య ఉన్న వారిని, పేదరికంలో ఉన్నవారిని, దేశము కానీ దేశములో పరదేశులుగా ఉన్న వారిని దేవుడు హెచ్చించాడండి. దేవుడు వారికి గొప్ప హోదా ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుడు గొప్ప హోదా ఇచ్చాడు వారికి. కారణం ఏంటి ఆలోచన చేస్తే, ఆ మొర్దెకై రాజు ఇచ్చిన చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు. మొర్దెకై నమ్మకంగా పనిచేశాడు గేట్ కీపర్ గా. ప్రియమైన సోదరి సహోదరులారా, కొంచెం పనిలో మొర్దెకై నమ్మకంగా ఉన్నందున ఆ గొప్ప పని మీద అధికారాన్ని పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కేవలం దేవుడే అతన్ని గొప్ప స్థానంలోకి తీసుకుని వచ్చాడండి. వారి యొక్క దీన స్థితిని బట్టి, మొర్దెకై తగ్గింపు జీవితమును బట్టి అక్కడ హెచ్చించబడినట్లు మనం చూస్తా ఉన్నాం. మొర్దెకై ఎంత మాత్రమో అక్కడ ఘనత కోరుకోలేదు. మొర్దెకై ఎంత మాత్రం కూడా రాజుకు చేసిన మేలు, నేను మేలు చేశాను అని ఆస్థానములు ఎక్కడ చెప్పుకొని తిరగలేదు. కేవలం దీనత్వాన్ని బట్టి, తగ్గింపును బట్టి అక్కడ హెచ్చింపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకప్పుడు రాజు తర్వాత హామాను ఉండేవాడు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎవరు వచ్చారండి? మొర్దెకై వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హామాను యొక్క ప్యాలెస్, హామాను యొక్క ఇల్లు చాలా గొప్పది, చాలా అంగరంగ వైభవంగా కట్టించుకున్నాడు. అంత ఇంటి మీద అంత ఇంటిని ఎస్తేరుకి ఇవ్వడం జరిగింది. దాని మీద అధికారం మొర్దెకైకి ఇవ్వడం జరిగింది. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో మనం చూస్తా ఉన్నాం. అలాగే మన ప్రభు చిన్న పనిలో నమ్మకంగా ఉంటే, మన ఏదైనా పని మనకు అప్పగించబడితే, సంఘంలో కానీ సమాజంలో కానీ ఏ పని అప్పగించబడినా ఆ చిన్న పనిలో మన నమ్మకంగా మనం పని చేసినట్లయితే, దానిని సత్తు లేకుండా మనము చేయగలిగితే దేవుడు మరికొన్ని పనులు మనకు అప్పగిస్తారండి. దేవుని మాట మనం వింటే మరొక మాట చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు అన్నమాట.
మనం ఎవరికైనా ఒక పని అప్పగించామనుకో, వింటే మనం చెప్తాం, వినకపోతే ఆ మాట మనం చెప్పం అనమాట, మనం వేరే పని అప్పగించు. అలాగే దేవుడు కూడా ఒక పని అప్పగించాలంటే మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే ఆ పనిలో నమ్మకంగా మనం చేయగలిగితే దేవుడు మరొక గొప్ప పనిని అప్పగించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడండి. ఇక్కడ దేవుడు కొన్నిసార్లు ఇక్కడ ఆలోచన చేస్తే హామాను జీవితం, దేవుడు రాజు అక్కడ మంచి అధికారం హామానుకి ఇచ్చాడు. కానీ హామాను దుర్వినియోగపరుచుకున్నాడండి. అధికారాన్ని దుర్యోగపరుచుకున్న హామానును మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఇచ్చే తలాంతులు కానీ, టాలెంట్స్ కానీ, కృపావరాలు కానీ, స్పిరిచువల్ గిఫ్ట్స్ కానీ దేవుడు మనకు వాటిని ఇచ్చినప్పుడు ఎంత మాత్రం కూడా దుర్వినియోగం చేసుకోనక సంఘక్షేమం కొరకై మనం ఉపయోగించే వారంగా ఉండాలి. అలాగే దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్స్, తలాంతులు కొన్ని సమాజంలో కూడా తలాంతులు ఉపయోగపడతాయి కనుక దేవుని నామ మహిమార్థం కొరకై మనం ఉపయోగించే వారంగా ఉండాలి. వాటిని ఉపయోగించే రీతిలో మనం ఉపయోగించకపోతే వాటిని మనం కోల్పోతామండి. మన అధికారాన్ని కోల్పోయాడు, ఆ గొప్ప స్థానాన్ని కోల్పోయిన వాడుగా అధికారం మరొకరి చేతులకు వెళ్ళిన విధంగా, మొర్దెకై చేతులకు వెళ్ళిన విధంగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఇచ్చిన స్థానాన్ని మనం పోగొట్టుకుంటే అది మరొకరి చేతుల్లోకి వెళ్తాయండి. ప్రియమైన సోదరి సోదరులారా, కృత నిబంధనలో కూడా ఉపమానం మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు అనమాట. దేవుడు 5 తలాంతులు ఉన్న వ్యక్తి 10ని చేశాడు, 2 కలిగిన వ్యక్తి 4 చేశాడు, 1 కలిగిన వ్యక్తి పూడ్చిపెట్టాడు అనమాట, ఉపయోగించలా. కనుక ప్రియమైన సోదరి సహోదరులు, అతని దగ్గర నుండి తీసి కలిగి ఉన్న వారికి ఇచ్చినట్లు మనం చూస్తాం, ఒక ఉపమానాన్ని మనం చూస్తాం. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఇచ్చిన ఆ యొక్క టాలెంట్స్, స్పిరిచువల్ గిఫ్ట్స్ సంఘక్షేమం కొరకై వాటిని మనం ఉపయోగించకపోతే ప్రయోజనం లేదండి. ఒకవేళ వాటిని తీసివేసి కలిగి ఉన్న వారికి ఇస్తాడేమో దేవుడు. కనుక జాగ్రత్తగా వాటిని సాధన చేయాలి. దేవుడు ఇచ్చిన కృపావరాలని, టాలెంట్స్ ని మనం సాధన చేసి ప్రభునామ మహిమార్థం కొరకై, సంఘ క్షేమాభివృద్ధి కొరకై మనం ఉపయోగించినప్పుడు దేవుడు మరింతగా కొన్ని తలాంతులు మరింతగా ఆ పనిలో కొన్ని నమ్మకంగా చేస్తా ఉన్నప్పుడు మరిన్ని పనులు అప్పగించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ కృత నిబంధన మాత్రమే కాదు, కానీ ఆలోచించే సౌలు జీవితంలో కూడా దేవుడు గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. 12 గోత్రాల మీద రాజుగా దేవుడు అభిషేకించాడు, గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆ సౌలు సింహాసనాన్ని స్థిరపరచాలనుకున్నాడు. సౌలు కుమారుల్ని దేవుడు చక్కగా హెచ్చించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే సౌలు దేవుని మాట వినక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు, ఆశ్చర్యాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. తరతరాలు తన సింహాసనం హెచ్చింపబడాలి, అది కూడా కోల్పోయిన వాడుగా మనం చూస్తాము. విధేయత కలిగిన దావీదు అధికారాన్ని మరలా రాజు అయ్యాడు. రాజు యొక్క ఆ సింహాసనాన్ని, ఆ యొక్క రాజరికాన్ని దావీదు కుమారులకు నిత్యము స్థిరపరిచిన వాడుగా ఉంది. వాస్తవానికి సౌలు యొక్క కుమారులు నిత్యము స్థిరపరచబడాలి, కానీ దేవుడు అది తీసివేసి దావీదుకి ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. దావీదు యొక్క కుమారుల ద్వారా రాజ్యాన్ని అందించినట్లు మనం చూస్తా ఉన్నామండి. నిజంగా ఇక్కడ ఆలోచించే అధికారం కోల్పోయిన వ్యక్తిగా ఇక్కడ హామాను మనం చూస్తా ఉన్నామండి. కారణం ఏంటంటే అశ్రద్ధ అనేది మన జీవితంలో ఉంటే మన అధికారాన్ని కోల్పోతాం. దేవుడు ఇచ్చిన వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకోలేము, సరిగ్గా స్తుతించలేకపోతున్నామంటే, సరిగ్గా ఆరాధనలు మనం చెప్పలేకపోతున్నామంటే. ప్రియమైన సోదరి సహోదరులారా, అదే చిన్న విషయాల్లోనే మనం నమ్మకంగా ముందుకు కొనసాగలేకపోతున్నామంటే, పరిచర్య విషయంలో నమ్మకంగా ప్రొసీడ్ కాలేకపోతున్నామంటే ఒకసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఎంతో. ప్రియమైన వాళ్ళ వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతో. అశ్రద్ధగా ఉంటే మనం ఖచ్చితంగా వాటిని కోల్పోయేవారుగా ఉంటామండి.
సామెతల గ్రంథం ఒక మాట చదువుకుందాం. 12వ అధ్యాయం సాయకరంగా 24వ వచనం మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం, శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని లేఖనం తెలియజేస్తా ఉంది. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురని లేఖనం తెలియజేస్తా ఉన్నది. మొర్దెకై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. వాస్తవానికి ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పదం ఉపయోగించబడదు, కానీ అలాగే పరమగీతాల్లో కూడా దేవుడు అనే పదం ఉపయోగించబడదు. కానీ ఆ అంతరార్థంగా మనం ఆలోచన చేస్తే మొర్దెకై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చాలా నమ్మకంగా జీవించినటువంటి వాడు, చాలా దీనుడుగా ఉన్నాడు. దీనుడని ఎలా మనం చెప్పగలమంటే గోనె పట్ట కట్టుకొని ఉపవాస ప్రార్థన చేసిన మొర్దెకైని మనం చూస్తాం. అలాగే జనుల రక్షణ విషయమై భారం కలిగిన వాడుగా ఉన్నాడు. యోధా ప్రజల యొక్క రక్షణ కొరకై భారం కలిగి ఉన్న వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. అలాగే వాళ్ళని రక్షించడానికి ఆ పని పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయను అని లేఖనం సెలవిస్తా ఉంది. ఏ రంగంలో అయినా శ్రద్ధగా మనం పని చేసినప్పుడు ఖచ్చితంగా ఒక లీడర్గా దేవుడు మనం హెచ్చిస్తాడండి. ఏ పనిలో అయినా ఏ పనైనా చేసినా వాటిని మనం శ్రద్ధగా చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక నాయకత్వాన్ని దేవుడు స్థిరపరిచేవాడుగా ఉంటాడండి. ఇక్కడ నెహెమ్యా కూడా 7వ అధ్యాయం 2వ వచనంలో నెహెమ్యా తన సహోదరుడైన హనానికి కోట అధిపతి అయిన అనన్యాకును యెరూషలేము పైన అధికారాన్ని ఇచ్చాడని వ్రాయబడింది. కోట మీద అధికారాన్ని, యెరూషలేము పైన అధికారం ఇవ్వబడింది హనానికి. ఎందుకు ఇవ్వబడింది? హనాని కూడా ఇటువంటి నమ్మకస్తుడండి. తద్వారా అధికారాన్ని పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయరు కనుక మన జీవితాల్లో శ్రద్ధగా పనిచేసినప్పుడు వ్యవసాయంలో కానీ, అలాగే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, సేవా రంగంలో కానీ, ఏ రంగంలో అయినా ఒక పనిని మనం శ్రద్ధగా చేసినప్పుడు, మనసు పెట్టి చేసినప్పుడు చక్కగా దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. జాగ్రత్తగా శ్రద్ధ కలిగి మనం చేసినప్పుడు దేవుడు మన జీవితాల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. మొర్దెకైని దేవుడు హెచ్చించాడు. ఆ తర్వాత కాలంలో మనం చూస్తే హనాని కూడా దాన్ని ఇన్స్పైర్ గా చేసుకున్నాడు. యెరూషలేము మీద ఒక అధికారిగా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. మరి జీవితాలు హెచ్చించబడ్డాయి. అలాగే అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 13వ అధ్యాయం 22వ వచనంలో, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును అని మనం చూస్తా ఉన్నాం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయనని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ హామాను యొక్క ఆస్తి ఎవరికి వెళ్ళిపోయిందండి? ఎవరికి వెళ్ళిపోయింది? మొర్దెకై, ఎస్తేరుకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అధికారం ఆ మొర్దెకైకి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను అని తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సహోదరులారా, కానీ పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఇవ్వబడుతున్నదని లేఖనం తెలియజేస్తాం. కనుక పాపాత్ములుగా జీవిస్తే వారి ఆస్తి నీతిమంతులుగా ఇవ్వబడుతుందని లేఖనం సెలవిస్తాం. అలాగే అక్కడ ఉన్న ఒక మాట ఏంటంటే, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. మన పిల్లల్ని ఆస్తికర్తలుగా మనం చేయాలి. వారిని అనాథలుగా విడిచిపెట్టిపోకూడదండి. యేసు ప్రభువు నమ్మిన మనం, నీతిమంతులుగా తీర్చబడిన మనం మంచివారుగా ఉన్న మన పిల్లల్ని ఆస్తికర్తలుగా, ఆత్మీయ స్థితిలో మన ఆస్తికర్తలుగా పెంచాలి. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా వారిని మనం ఆస్తికర్తలుగా ఉంచి వెళ్ళిపోవాలని. ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు వారిని మనం ఎంత మాత్రం కూడా అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళక ఆస్తికర్తలుగా చేసి వెళ్ళే వారంగా ఉండాలి. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ ఆ యొక్క హామాను జీవితంలో మనం ఆలోచన చేస్తే, పాపాత్ముడైన హామాను పాపాత్ముడుగా జీవించి ఎంతో ఇంటిని గొప్పగా కట్టుకున్నాడు అనమాట. రాజు ప్యాలెస్ తర్వాత
మరొక ప్యాలెస్ చక్కగా ఉందంటే అది మరొకటి ఆమాందే. అంత గొప్పగా ఇల్లుని కట్టుకున్నాడు. కానీ అర్ధాంతరంగా ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం, మరణించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. తన ఆస్తి దేవుని వాక్యం చెప్పిన రీతిగా మొర్దెకైకి నీతిమంతుడికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే కీర్తన గ్రంథంలో కూడా 49వ కీర్తన 11వ చరణం అదే సారాంశాన్ని తెలియజేస్తాం. చదువుతారా? 49వ కీర్తన 11వ చరణం. 49వ కీర్తన 11వ చరణంలో, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుందరు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ భక్తిహీనుల గురించి, భక్తి పరుల గురించి తెలియచేస్తారు. అప్పుడు భక్తిహీనుల గురించి తెలియచేయబడుతున్న మాట ఏంటంటే, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండదనియు వారు అనుకుందరని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ వారు ఆస్తి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అది నీతిమంతుడైన మొర్దెకైకి దక్కినట్లు మనం చూస్తా ఉన్నామండి. దేవుడు ఎంతగా ఆయన వాక్యం అనేది నిరర్ధకం చేసేవాడు కాదు, కానీ ఆయన వాక్యాన్ని నెరవేర్చేవాడు. వాస్తవానికి ఇక్కడ మొర్దెకై ఎక్కడ ఉన్నాడు? గేట్ కీపర్ గా వర్క్ చేస్తా ఉన్నాడు. గేట్ కీపర్ గా వర్క్ చేస్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 16వ వచనం సహాయకరంగా చదువుకుందాం. రాజు యొక్క ఏలుబడిలో 2వ అధ్యాయం 16వ వచనంలో మనం ఆలోచన చేస్తే, ఈ ప్రకారము ఎస్తేరు రాజు అయిన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున చేవేతు అను 10వ నెలలో రాజు నగర్లోనికి అతని ఎందుకు పోగా అని మనం చూస్తా ఉన్నాం. రాజు ఏలుబడిలో 7వ సంవత్సరమున ఎస్తేరు రాణి అయింది. అయితే హామాను 12వ సంవత్సరమున యూదులకు వ్యతిరేకంగా శాసనం పుట్టించినట్లు మనం చూడగలం 3వ అధ్యాయంలో. అంటే దాదాపు 7వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు మధ్య ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది? 17లో 7 తీస్తే ఎంత? 5 సంవత్సరాలు ఆ గేటు దగ్గరే పనిచేశాడు అనమాట. వాస్తవానికి ఎస్తేరుకు మొర్దెకై ఏమవుతాడు? అన్నవుతాడు, పినతండ్రి. మొర్దెకై యొక్క చెల్లి ఎవరు? ఎస్తేరు. గేటు దగ్గర పనిచేస్తా ఉన్నాడు, దీనుడిగా ఉన్నాడు. ఎంత మాత్రం కూడా రికమెండేషన్ చేయలేదు అనమాట. నాకు గొప్ప స్థానాన్ని నేను ఈ రకంగా నేను పెంచాగా, నేను పోషించాను కదా, నేను పెద్ద చేశాను కదా అని ఎంత మాత్రం కూడా అడిగిన వాడు కాదు. నిజంగా ఎంత దీనుడో మనం చూస్తా ఉన్నా. గేట్ కీపర్ గా వర్క్ చేశాడు. అక్కడ అధికారాన్ని అడ్డదారులు బట్టి అధిష్ఠించలేదు, కానీ దేవుని యొక్క సంకల్పం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంత మాత్రం కూడా రికమెండేషన్ ఉపయోగించుకోలేదు. ఎంత మాత్రం కూడా అక్కడ తన గురించి, నా గురించి రికమెండ్ చేయి అని రాజు దగ్గర రికమెండ్ చేయి అని ఎస్తేరుని బాధ పెట్టలేదు, ఎస్తేరుని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఆ యొక్క గేట్ కీపర్ గానే, వాచ్మెన్ గానే అక్కడ పనిచేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంతగా ఆ యొక్క గేట్ కీపర్ ని, వాచ్మెన్ ని ఏం చేశాడండి? ఆ ఆస్థానాలకి 127 ఆస్థానాలకి దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. ఎంత గొప్ప విషయం అండి! మానవుని గమనటువంటి గొప్ప విషయం అన్నమాట. దేవుడు చేసే మేలులు అలా ఉంటాయండి. దేవుడు హెచ్చిస్తే అలా ఉంటదన్నమాట. దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తే అది ఎవరు కూడా ఆపలేరు, ఎవరు కూడా దాన్ని అధిగమించలేరు, ఎవరు కూడా దాన్ని ఎంత మాత్రం కూడా అర్థం చేయలేరు. కానీ దేవుడు అంతగా హెచ్చించినట్లు మనం చూస్తాం. దేవుడు అంతగా హెచ్చించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఒక లేఖనం మనం ఆలోచించగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6 వచనాల్లో
మొర్దుకై ఎంతగా ఓపిక కలిగి ఉన్నాడో ఆ లేఖనం తెలియజేస్తా ఉన్నాడు. చదవండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి, దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని అని ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రాన్ని అలంకరించుకోమని లేఖనం సెలవిస్తా ఉంది. ఇంకక్కడే మనం ఆలోచిస్తాం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడి. కనుక మన దేవుడు హెచ్చించాలంటే, ఏ స్థానంలో అయినా దేవుడు మనల్ని హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో, ఎవరైతే సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ప్రభువుని అట్టి పెట్టుకొని ఉంటారో, ప్రభువుని అట్టుకొని ఉంటారో, వాటి దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడండి. నిజంగా ఇక్కడ దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప దయచేయను. అక్కడ హామానుని ఎదిరించాడు దేవుడు. వాస్తవానికి మొర్దుకై ఎదిరించాలంటే మొర్దుకై వల్ల కాదు, కానీ దేవుడే ఎదిరించడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడే ఎదిరించాడు. మొర్దుకైకి గొప్ప జీవితాన్ని అనుగ్రహించాడు. గొప్ప స్థానములు వచ్చినట్లు మనం చూస్తామన్నా. మనం ముందుకు వెళ్తే 3 నుంచి 6 వచనాల్లో ఇక్కడ ఎస్తేరు యొక్క విన్నపాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుడు గొప్ప స్థానం ఇచ్చాడు. అయితే ఎస్తేరుకి ఇంకేం కావాలి? ఇప్పుడు వారు బాగా సెటిల్ అయ్యారు అనమాట. 127 ఆస్థానాల్లో గొప్ప స్థానంలో ఉన్నారు ఎస్తేరు, మొర్దుకై. ఎస్తేరేమో రాజుకు రాణిగా ఉంది. అలాగే 127 ఆస్థానాలకి రాణి. మొర్దుకై కూడా 127 సంస్థానాలకి ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అయితే మరికి ఏం అవసరం మనం ఆలోచన చేస్తే, మరి విజ్ఞాపన ఏంటంటే 3వ వచనంలో, మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుని కన్నీళ్లతో అతని వేడుకొనగా అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎస్తేరు విన్నపం తెలియజేస్తుంది, విజ్ఞాపన ఎంత కన్నీళ్లు విడుస్తా ఉందని మనం చూస్తా ఉన్నాం. బాగా సెటిల్ అయ్యారు, వారు చక్కగా జీవిస్తా ఉన్నారు. అయితే వారు దానితో తృప్తి చెందట్లేదు. హామాను యొక్క ఇంటిని ఎస్తేరుకి రాజు ఇచ్చాడు. అక్కడ ఎంత మాత్రం కూడా ఆమె తృప్తి లేదు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఎస్తేరుకు తనకు కలిగి ఉన్న ఆస్తిని బట్టి కానీ, తనకు కలిగి ఉన్న పదవిని బట్టి కానీ, తనకు కలిగి ఉన్న అధికారాన్ని బట్టి కానీ, అలాగే తనకు కలిగి ఉన్న గొప్ప పదవిని బట్టి కాదు కానీ, ప్రియమైన వాళ్ళరా, సంతోషం లేదు. కానీ కేవలం అక్కడ మనం ఆలోచన చేస్తే యూదుల యొక్క రక్షణ, వారు రక్షణ పొందితే చాలు, అదే సంతోషంగా ఆలోచన చేస్తా ఉన్నాయి. అందుకే యూదుల రక్షణ కొరకై ఇక్కడ ఎస్తేరు విన్నపం తెలియజేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ తనకు కలిగి ఉన్న వాటిని అన్నిటికంటే ఎవరిని ప్రాముఖ్యంగా ఇచ్చింది ఎస్తేరు? యూదుల యొక్క రక్షణ ప్రాముఖ్యంగా ఇచ్చిందండి. ప్రియమైన వాళ్ళరా, మన ఇష్టాల కంటే, మన కలిగి ఉన్న వాటన్నిటికంటే, మన కోరికల కంటే, అన్నిటికంటే మన సహోదరుడు సహోదరి ప్రాముఖ్యమై ఉండాలండి. అప్పుడే నిజమైన క్రైస్తవులుగా, అదే నిజమైన ఆత్మీయతగా మనం గమనించగలమండి. దేవుడు తెలియచేస్తున్నాడు కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నేను ప్రేమించిన ప్రేమను చూపించు అని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. కనుక మన సహోదరుడు ప్రాముఖ్యమైన వాడు, మన సహోదరి ప్రాముఖ్యమైనది. మనకన్నా వాటన్నిటికంటే మన వారు ప్రాముఖ్యమైన వారు, మన సహోదరుడు సహోదరి. అలాగే పొరుగు సమాజంలో ఉన్న వారు కూడా పొరుగువారే. వారి ప్రాముఖ్యంగా ఇచ్చి మన ముందు కొనసాగాల్సిన అవసరం ఎంత ఉందండి. ఎస్తేరు, మొర్దుకై అయితే వారి యొక్క ప్రజల రక్షణ కొరకై వారు కన్నీళ్లు విడుస్తూ పరితపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే
మన ప్రజల రక్షణ కొరకై మనం పరితపిస్తా ఉన్నామా? మనం విజ్ఞాపన చేస్తా ఉన్నామా? వారి యొక్క రక్షణ కొరకై కనీసం నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయా? వారి హృదయాలు తెరువయ్యా? కొంతమంది సేవకులు వెళ్ళి, సువార్థికులు వెళ్ళి పత్రికలు పంచుతూ ఉండగా, దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉండగా, అయ్యా వారితో మాట్లాడయా, వారి హృదయాలు తెరువయ్యా, అయ్యా నశించిపోతున్నారయ్యా అనే ఒక భారం కలిగి ఉన్నామా? లేకపోతే నేను రక్షింపబడ్డాలే, నా కుటుంబం రక్షింపబడిందిలే అని మన అంతటితో తృప్తి చెంది ముందు కొనసాగుతా ఉన్నాం. నిజమైన ఆత్మీయులుగా, నిజ క్రైస్తవులుగా మనం ఉండాలంటే ఈ యొక్క ఆలోచన కలిగినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఎస్తేరు అన్ని కలిగి ఉన్నాయి, చాలా సంతృప్తి ఉంది, ఎవరు కూడా వాళ్ళని తాగడానికి వీలులేదు, మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి స్థానంలో ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, వారి యొక్క ప్రజల కొరకై కన్నీళ్లు విడుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరొక మాట చదువుకుంటే అక్కడే 6వ వచనంలో, నా జనుల మీదకి రాబో కీడును, నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలను అని తెలియచేస్తా ఉన్నాను. నా జనులు, నా వంశం అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఈ పొరుగువారు మనవారు మనం ఆలోచన చేస్తే మన కుటుంబీకులు రక్షింపబడ్డారా ఒకసారి ఆలోచన చేయాలి. వారి కొరకే మనం ప్రార్థన చేస్తా ఉన్నామా? అలాగే మన గ్రామంలో కానీ, మన మండలంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో ఉన్న వారికి కానీ వారు నశించిపోతూ ఉండగా దాన్ని మనం సహించగలం అటువంటి మనసు ఉందా? ఎస్తేరుకున్న మనసు మనము సహించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయాలండి. వారు నశించిపోతుంటే మనము ఏం పడినట్టుగా మనం ఉంటున్నామంటే అది ఎలాంటి భక్తి? ఒకసారి ఆలోచన చేయాలి. కనుక మనము చేయట్లేదని కాదు, కానీ మన పరిధిలో మనం చేయగలుగుతున్నాం. మరింతగా ఇన్స్పైర్ అయ్యి ఎస్తేరు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ విధంగా చక్కగా అనేకుల రక్షణ కొరకే ప్రార్థన చేయడం, అలాగే సువార్తను ప్రకటించడం మనం చేసేవారుగా ఉండాలి. 7 నుంచి 8 వచనాలు రాజు యొక్క జవాబును మనం చూస్తా ఉన్నామండి. 7 నుంచి 8 వచనాలు మనం చూస్తే రాజు జవాబిస్తా ఉన్నాడు. రాజు అయిన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరుకును యూదుడైన మొర్దెకైకిని ఇలాగూ సెలవిచ్చాను, హామాను ఇంటిని ఎస్తేరునికి ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించి నందున అతడి ఉరికొయ్య మీద ఉరిదీయబడినని మనం చూస్తున్నాం. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి అని తెలియచేస్తా ఉన్నాడు. ఇక్కడ రాజు అహష్వేరోషు రాజు ఏం చేశాడు? చేతులు ఎత్తేసాడు అనమాట. నేను నా వల్ల కాదు, ఒక్కసారి ఆ ఉంగరము చేత ముద్రించబడితే రాజుకైనా ఆ యొక్క శాస్త్రాన్ని కొచ్చివేయడానికి అవకాశం లేదని ఇక్కడ రాజు చేతులు ఎత్తేసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఆ పరిస్థితుల మధ్య రాజులు చేతులు ఎత్తేసాడు. ఈ ఉంగరం నీ దగ్గర ఉంది కదా, నీకు ఇష్టం వచ్చినట్లు చేయండి అని తెలియజేస్తా ఉన్నాడు. నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ రాజు 127 సంవత్సరాలకి రాజు, ఆ రాజు చేసిన శాసనం మరలా కొట్టివేయడానికి అవకాశం లేదన్నమాట. అంత పవర్ఫుల్ శాసనం అన్నమాట. అంత బలము కలిగిన శాస్త్రాన్ని ఎవరు కూడా, ఏ మానవుడు కూడా కొట్టివేయలేడు. రాజు యొక్క శాసనాన్ని మనం చూస్తాం. రాజు చేతులు ఎత్తేసి, కొన్నిసార్లు డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు అనమాట. మాకు సాధ్యమైన వరకు మేము చేస్తాం, నేనేమన్నా దేవుడా అని తెలియచేసి వారు చేతులు ఎత్తేస్తారు. ప్రియమైన సోదరి సోదరులు, కొన్నిసార్లు మనం ఇతరులకు చెప్పినప్పుడు వారు విననప్పుడు వారిని దేవుడు కూడా మార్చడం, దేవుడు కూడా వల్ల కాదు అని దేవుడు కూడా తగ్గించి మాట్లాడేసి, అంటే అంత కఠినంగా ఉంటారని తెలియజేస్తాం. వాస్తవానికి దేవుడికి సాధ్యం కాదా? దేవుడు మార్చలేడా? దేవుడు మార్చలేడంటే ఆయన మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. మానవుడు చెప్పగలడేమో ఆ విధంగా, కానీ వారిని దేవుడు కూడా మార్చలేడు అని వచ్చి మాట మనం వేసేస్తాం అన్నమాట. కానీ దేవుడు శాస్త్రాలు కొట్టివేసేవాడు.
ఆయన శాసనాల్ని మార్చేవాడు. ఆయన శాసనాలు మాత్రమే కాదు కానీ ప్రతి పరిస్థితుల్లో ఆయన మార్చేవాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే అసాధ్యమైన కార్యాలను ఆయన సుసాధ్యపరిచేవాడు. మానవుడు చేతులు ఎత్తేసినప్పుడు ఆయన కంట్రోల్లో తీసుకొని ఆయన చేయగలడు. అంత గొప్ప దేవుడు అండి. ఇక్కడ దేవుడు అనే పదం కనపడదు, దేవునికి ప్రార్థన చేసినట్లు కనపడదు. అంటే దేవుడు అనే పదం మనకు కనపడదు, కానీ అంతరార్థంగా దేవుడు చేసిన మిరాకిల్స్, వండర్స్ మనం చూడగలమండి. నిజంగా దేవుడు ఎంత కార్యం చేశాడో మనం చూస్తాం ఈ యొక్క అధ్యాయములో. నిజంగా మానవుడు మార్చలేనటువంటిది, అలాగే ఇక్కడున్న డాక్టర్లు చేయలేనటువంటివి, అలాగే దేవుడు చేయగలడని, వాటిని చేయలేనటువంటి కార్యాలను దేవుడు చేయగలడు. అసాధ్యమైన కార్యాలను సుసాధ్యపరచడు. ఎందుకంటే ఆయన సర్వ అధికారి, ఆయన సర్వం మీద అధికారం కలిగిన వాడు. మన దేవుడు ఆయన సర్వం మీద అధికారం కలిగిన వాడు కనుక సర్వాన్ని కంట్రోల్ చేసి ఆయన ఆ శాసనాలు కొట్టివేసి చక్కగా చేయగలడు. అది 9వ వచనం నుంచి 14వ వచనంలో 2వ శాసన తాకీదులు పంపబడుట అని మనం చూస్తాం. 2వ శాసన తాకీదులు పంపబడుట, శత్రువుపై యుద్ధాన్ని ఇక్కడ మనం చూడగలమండి. 9వ వచనం మనం చదువుకుందాం సహాయకరంగా. సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానంలో ఉన్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాతను వచ్చి దాని భాషను వచ్చి తాకీదులు వ్రాయబడెను అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ సీవాను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండు అని మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, హామాను ఒక ముహూర్తం పెట్టాడు అనమాట. మనము లేఖనంలో మనం చూడగలం అనమాట. హామాను ఒక ముహూర్తం పెట్టుకున్నాడు. ఆ 12వ సంవత్సరములో, ఆ యొక్క 12వ నెలలో వారిని నాశనం చేయాలని ముహూర్తం పెట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 3వ అధ్యాయము 7వ వచనం. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాన మాసమున అనగా ప్రధాన మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకును నెలకును ఆదారు అని 12వ నెల వరకు వేచి వచ్చిరి. ఇక్కడ ముహూర్తం పెట్టుకున్నాడు. చివరికి ముహూర్తం చూడకుండా పోయాడు అనమాట. ఎవరు? హామాను. అంటే ముహూర్తాలు చూసేవారు మనం చూస్తున్నాం. ఇక్కడ ముహూర్తాలు చూశాడు. ముహూర్తాన్ని చూడకుండా 12వ నెల, ఇంకా చాలా టైం ఉంది, 3వ నెలలోనే ముహూర్తాన్ని చూడకుండానే ముగించబడినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ కొన్నిసార్లు క్రైస్తవులుగా మనలో చూడట్లేదులే, కానీ కొంతమంది ముహూర్తాలు చూసేవారు ఉన్నారు. పిల్లలకి ముహూర్తాలు, పునాది వేయడానికి ముహూర్తాలు, షాపులు ఓపెన్ చేయడానికి, ఇల్లు ఓపెన్ చేయడానికి అన్ని ముహూర్తాలు చూసి చివరికి ఓపెన్ చేయించి ప్రార్థన ఏమో సేవకులతో, ముహూర్తాలేమో లోకంలో ఉన్న పొత్తులు గారితో. ఈ విధంగా ముహూర్తాలు చూసి చాలా నష్టపోతున్నట్లుగా మనం చూస్తామని. అవన్నీ వాస్తవం కాదు, అవి సత్యాలు కాదు. ఇక్కడ హామాను కూడా ముహూర్తం పెట్టుకొని ముహూర్తం చూడకుండా పోయినట్లు మనం చూస్తా ఉన్నామండి. 10వ వచనంలో మనం ఆలోచన చేస్తే వారు చాలా వేగంగా ఆ తాకీదులు తీసుకొని వెళ్ళి అక్కడ ఆ యొక్క వాటిని వివరించినట్లుగా మనం చూస్తామండి. చాలా వేగంగా ఆ తాకీదులు తీసుకొని వెళ్ళారు. 14వ వచనంలో రాజనగర పనికి పెంచబడిన బీజేశ్వరం మీద ఎక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరి ఆ తాకీదు షూషాను కోటలో ఇయ్యబడినో అని మనం చూస్తా ఉన్నాం. ఆ తాకీదులు అతి వేగంగా తీసుకెళ్ళినట్లు మనం చూస్తా ఉన్నాం. దానికి ఒక మన అప్లికేషన్ మనం ఆలోచన చేస్తే మనకు కూడా కొన్ని తాకీదులు, నశించిపోతున్న ఆత్మల పట్ల వారిని రక్షించడానికి
యూదులను రక్షించడానికి తాకీదులు రాయించుకొని అది వేగంగా వెళ్ళి వారు ఆ ఆస్థానాల్లో ఆ 127 సంవత్సరాలలో అందించినట్లు మనం చూస్తాం. నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి, నశించిపోతున్న గ్రామాలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి. అయితే ఈనాడు తాకీదులకు బదులుగా కరపత్రికలు, సువార్త మనం వేగంగా అతి వేగంగా ప్రకటించగలుగుతున్నామా? అతి వేగంగా వాటిని తీసుకువెళ్ళి నశించిపోతున్న ఆత్మల్ని దేవుని వైపు మనం తిప్పగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, క్రీస్తు నమ్ముకున్న విశ్వాసులుగా మనం వెళ్ళే ప్రాంతాలు, ఆటోలో ప్రయాణం చేసినా సరే, అలాగే బస్సులో ప్రయాణం చేసినా సరే, రైల్లో ప్రయాణం చేసినా, ఫ్లైట్లో ప్రయాణం చేసినా, షిప్లో ప్రయాణం చేసినా మనము సువార్తను పండించే వారంగా, అలాగే కొన్ని సువార్త పత్రికలు మన పాకెట్లో లేకపోతే మన హ్యాండ్ బ్యాగ్లో వాటిని పెట్టుకునే వారంగా ఉండాలి. కనుక ఈ స్టోర్ రూమ్ లో ఉన్న పత్రికలు వాటిని తీసుకోనండి. ఏదో విధంగా ఆ చిన్న మాట వీళ్ళు చెప్పలేకపోయినా ఆ పత్రిక ఇస్తే చదువుకుంటారు, రక్షణ పొందడానికి అవకాశం ఉండదు. కనుక ఆ విధంగా మనకి ఏ విధంగా అతివేగంగా వాటిని చక్కగా అందించారు. మనకు తక్కువ కాలం ఉంది, చాలా తక్కువ సమయం ఉంది మన జీవితంలో, చేసిన జీవితంలో తక్కువ కాలంలో ఎక్కువ పని చేయడానికి మనం ప్రయాసపడడానికి ముందుకు కొనసాగుదాం, ముందుకు వెళ్దాం. 10వ వచనం 11వ వచనంలో ఆ శాస్త్రం యొక్క ఆ విషయాలు ఆ 10 నుంచి 14 వచనాలు మనం చూస్తాం. 11వ వచనంలో దాని యొక్క సారాంశం, శాసనం యొక్క సారాంశం గురించి రాయబడింది. అయితే టైం లేదు కాబట్టి మనం ముందుకు వెళ్దాం. 11, 12 వచనాల్లో శాసనం యొక్క సారాంశం రాయబడింది. ఆ తాకీదులు వారు చక్కగా అందించినట్లు మనం చూస్తాం. అయితే 15 నుంచి 17 వచనాల్లో మొర్దుకై ప్రధానమంత్రి అగుట శత్రువులపై విజయాన్ని మనం చూస్తాం. 15 వచ్చినప్పుడు మొర్దుకై ఓదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును, బంగారు పెద్ద కిరీటమును, అవిసె నారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రమును ధరించుకుని వాడై రాజసమూహము నుండి బయలుదేరను అని మనం చూస్తున్నామండి. ఎప్పుడైతే తాకీదులు షూషాను కోటకి ముద్రించబడి వచ్చాయో, ఇక్కడ మొర్దుకై కూడా రాజవస్త్రాలు ధరించిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే బంగారు కిరీటం ధరించినట్లు మనం చూస్తా ఉన్నామండి. ఒక ప్రధానమంత్రిగా అక్కడ షూషాను కోటకు వచ్చినట్లు మనం చూస్తాం. ఈ తాకీదులు రావడంతో అక్కడ ఉన్న ఆ షూషాను పట్టణం అనేది యూదులు ఎక్కువ నివసించే పట్టణంగా మనం ఆలోచన చేయగలం. వారు ఎలా అన్నారంటే, వారు ఆనందించిరి, వారు సంతోషం ఉందెను అని మనం చూస్తున్నాం. అలాగే క్షేమం కలిగింది, వారికి సంతృష్టి కలిగింది, అలాగే ఘనత కలిగినట్లు మనం చూస్తున్నాం. 15, 16 వచనాల్లో వారికి ఆనందం, సంతోషం, అలాగే క్షేమం, సంతృష్టి, ఘనత మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ హామాను యొక్క నాయకత్వములో, హామాను యొక్క రాజరికములో శరీర సంబంధిగా హామాను ఉన్నట్లు మనం గమనిస్తున్నాం, ధ్యానం చేస్తా ఉన్నాం. హామాను నాయకత్వంలో ప్రజల ఆందోళన, గలిబిలి, అలాగే ప్రజలు ఆ భయానికి వారు భయాందోళనకు లోనైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ మొర్దుకై నాయకత్వంలో, మొర్దుకై రాజరికంలో ప్రజలు సంతోషం, ప్రజలకు ఆనందం, క్షేమం, సంతృష్టి, అలాగే అక్కడ మనం ఘనత కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే హామాను అలాగే మొర్దుకై జీవితాలు మనం చూసినప్పుడు మొర్దుకై ద్వారా కలిగే ఆనందాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క సీన్ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారికి ముందు గుర్తుగా మనకు కనబడతా ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా రాబోతా ఉన్నారు. ఆయన ఎవరైతే కరపత్రికలు తీసుకొని వాటిని చదివి, లేకపోతే సువార్త విని రక్షింపబడి, ఎవరైతే క్రీస్తులో రక్షింపబడి ఆయన కొరకు ఎదురు చూస్తా ఉన్నారో వారందరి కొరకై ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన ఆకాశ మండలానికి రాబోతా ఉన్నాడు. అప్పుడు మనం ఆయన ఎదుర్కొంటాం. సంతోషం, ఆనందం, అలాగే మనకు ఘనత, మనకి క్షేమం, అక్కడ మహిమ ఆయన ఎదుట కలగబోతా ఉందండి. నిజంగా మన ప్రభు ఎంత గొప్పవాడో మనం చూస్తా ఉన్నాం. మనకు సంతోషాన్ని,
ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు. పరమ సంతోషాన్ని దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడండి. నిజంగా ఇక్కడ వస్త్రం మనం ఆలోచించేస్తే రాజ వస్త్రాన్ని ధరించాడు. కొన్నిసార్లు మనకి కొత్త వస్త్రాలు లేకపోయినా ప్రియమైన సోదరి సోదరులు, ఇంకా నమ్మని వారు ఆలోచించండి, యేసుప్రభువు నమ్మని వారు కొన్నిసార్లు వస్త్రాలు లేకపోయినా కానీ రక్షణ అవసరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ వస్త్రం ధరించారా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రక్షణ వస్త్రం కేవలం క్రీస్తు ద్వారానే. మనము ఆ రాజుని ఎదుర్కోవాలంటే, ఆ పరమరాజుని ఎదుర్కోవాలంటే, నిత్యము సంతోషం, ఆనందం, మహిమ, ఘనత పొందుకోవాలంటే రక్షణ వస్త్రాన్ని ధరించినప్పుడు మాత్రమే ఆ రాజుని ఎదుర్కొంటామండి. అప్పుడే ఎంతో సంతోషాన్ని దేవుడు అనుగ్రహించిపోతా ఉన్నాడు. ముందుకు వెళ్తే మనం ఆలోచన చేస్తే 16, 17 వచనాల్లో కూడా ఒక మాట మనం అక్కడ 17వ వచనంలో చివరి మాట చదువుకుందాం. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగేను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి అని మనం చూస్తా ఉన్నామండి. అక్కడ దేశంలో అక్కడ ఆ దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగేను. వాస్తవానికి యూదులంటే భయమా? యూదుల ఎడల భయము కలిగినంటే అనగా దేవుని ఎడల భయం కలిగినని అర్థం అండి. యూదుల ఎడల భయం కలిగితే యూదుల నుంచి దూరం అయిపోవాలి. కానీ మరి ఏం చేస్తా ఉన్నారు? యూదా మతమును అవలంబించిరి అని మనం చూస్తా ఉన్నాం. ఆ సర్వాధికారి అయిన ఎవరు కంట్రోల్ చేయనటువంటి పరిస్థితులను దేవుడు ఏం చేశాడు? కంట్రోల్ చేశాడు. ఆ తాకిదులు మార్పి రాయించడం జరిగింది. దేవుడు కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఆయన చేసిన కార్యాన్ని వారు చూసినప్పుడు వారందరూ ఆయన యందు భయపడి ఆయన యందు విశ్వాసం వచ్చినట్లు మనం చూస్తా ఉన్నామండి. యూదుల మతము అవలంబించిరి అని మనం చూస్తా ఉన్నాం. యూదుల మతం, జూయిష్ రిలీజియన్ మనం చూస్తా ఉన్నామండి. మనదే మతం క్రైస్తవ మతం. చాలా మంది క్రిస్టియన్ అనేది మతం కాదు కానీ ఏమంటారు? మార్గం అంటారు అన్నమాట. మతమా మార్గమా? మంచిది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దానికి ఒక చిన్న మాట మనం ఆలోచన చేస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 1వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు. క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండానే గాని మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని భయపరిచేది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం ప్రకటిస్తా ఉన్నాడు? మతమును ప్రకటిస్తా ఉన్నాడు. ఏ మతాన్ని? పూర్వమందు హింసించున్న మతం అన్నాడు. ఎవరు హింసిస్తా ఉన్నాడు? క్రైస్తవులు హింసిస్తా ఉన్నాడు అన్నమాట. క్రైస్తవ మతాన్ని అక్కడ ప్రకటిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నామాట. ఇక్కడ పౌలు ఆ క్రైస్తవ మతాన్ని ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మతం అంటే ఏం రాయబడింది అక్కడ కింద చెప్పండి? విశ్వాసము. మతం అంటే విశ్వాసము, అభిప్రాయం. రిలీజియన్ ఈజ్ ఒపీనియన్ ఆర్ ఫెయిత్ అన్నమాట. కనుక విశ్వాసము, అలాగే అక్కడ మనం చూస్తున్న అభిప్రాయం, విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఆ లోకంలో ఉన్న వారికి అర్థం కాదన్నమాట. మేము మతాన్ని కాదు మార్గాన్ని అంటే వారికి అర్థం కాదు. మతం అన్నా మార్గం అన్నా ఒకటే. మనము క్రైస్తవ మతం, రిలీజియన్ అని పేరు కాడ క్రిస్టియన్ అని రాసుకుంటాం అన్నమాట. కనుక ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. ఎవరి మతాన్ని వారు చక్కగా ఇతరుల మతాన్ని కించపరచకుండా, వారి మనోభావాలు దెబ్బతీయకుండా మన మతాన్ని, మన మార్గాన్ని, మన విశ్వాసాన్ని, మన యొక్క ఒపీనియన్ని మనం ప్రకటించుకోవచ్చండి. చక్కగా ఆ విధంగా దేవుడు చేసిన కార్యాలు ఇక్కడ మనం చూడగలిగాం. 8వ అధ్యాయములో ఈ విషయాలన్నీ మన హృదయంలో భద్రపరుచుకొని ప్రభు కొరకై మనం జీవించడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయం చేయనుగా.